హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి కారం బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈజీగా చేసి పెట్టేయచ్చు. దానికోసం ముందుగా 1 కేజీ వరకు శనగపిండిని తీసుకొని అందులోకి 1/4 వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. ఇలాగా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ వాటరు ఈ 2 పిండిలు బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకొని నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనం ఇప్పుడు పొయ్యి పైన ఒక బాండీ పెట్టేసుకొని ఇది ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కారం బూందీ గంటెలు ఉంటాయి కదా, వాటి హెల్ప్ తోటి ఇలాగా పిండినంతా వేసుకొని పైన ఇంకొక గంటె తీసుకొని ఇలాగా రబ్ చేసుకుంటూ ఉంటే ఈ కారం బూందీ అనేది గుల్లగా చాలా నీట్గా వస్తుంది. ఇలాగ మొత్తం పిండి అంతా అయిపోయేంత వరకు వేసుకున్న తర్వాత ఇవి కొంచెం సేపు ఇటుపక్క అటుపక్క ఫ్రై చేసుకున్న వాటిని మనం ఇంకొక గంటి సహాయంతో ఆయిల్ లేకుండా బాగా నీట్గా తీసేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే విధంగా మనకి ఎంత పిండి అయితే ఉందో ఆ పిండిని మొత్తాన్ని కానీ ఈ ప్రాసెస్లోనే చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఆయిల్లో ఉంచి తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత మనం ఒక పెద్ద బౌల్లోకి వేసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం ఉప్పు కారం అవి కలుపుకోవడానికి ఇలా వేసుకున్న తర్వాత ఈలోపు మనం ఉప్పు కారం అవి ప్రిపేర్ చేసుకుందాం. నేనైతే గల్లుప్పు తీసుకున్నాను, మీరు సాల్ట్ అయినా తీసుకోవచ్చు. అది దంచుకున్న తర్వాత ఒక 4-5 వెల్లుల్లి గడ్డలు తీసుకొని ఇలాగ సన్నగా తీసుకున్న తర్వాత కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేసి ఒక్కసారి స్లైట్గా రోల్ తోటి ఒక్కసారి ఇలాగ స్మాష్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీలో మనం ఆపేసుకొని మొత్తాన్ని కూడా తీసుకొని ఇందులోకి హాఫ్ తీసి ఇందులో కలుపుకోవాలి. మొత్తాన్ని ఈ కారం కూడా మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకుని తీసుకొని ఈ కరివేపాకుని కానీ ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కరివేపాకుని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి మనకి టేస్ట్కి సరిపడా వేరుశెనగ గుళ్ళని తీసుకొని అవి కానీ ఆయిల్లో చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకొని ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో ఉంచి తీసేసి ఈ ఆయిల్ అంతా కట్టిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కొంచెం మిగిలింది కదా కారం, దాన్ని కూడా పైన ఇంకొక లేయర్గా చల్లేసుకొని ఈ కారం మొత్తానికి బాగా కలిసేలాగా కింద నుంచి పై వరకు బాగా కలుపుతూ ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కారం బూందీ రెడీ. థ్యాంక్ యూ.